ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏఎల్పికి సంబంధించినటువంటి CBT1 రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ క్రిందటనే మనకు ముంబైకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ అయింది. ఇది ఇంకొంచెం ముందైతే అంటే కొద్దిసేపటి క్రితం అయితే రాంచీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. దాని తర్వాత చూసుకున్నట్టయితే గౌహతికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడైతే సికింద్రాబాద్ రిజల్ట్ రిలీజ్ అవ్వగానే వీడియో చేస్తా అనుకున్నా, బట్ వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. అందుకోసమే ఎలా అయినా చెప్పేద్దామన్న ఉద్దేశంతో వీడియోతో చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్గా అందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు అందులో ఉంటే కనుక రిజల్ట్ రాగానే PDF రాగానే ఇక్కడ మనకు సికింద్రాబాద్ అని చెప్పేసి వస్తుంది. రిజల్ట్ రాగానే నేను ఈ PDFని కట్ ఆఫ్ని అన్నిటినీ నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైతే చూసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేయండి. లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరైతే అందులో జాయిన్ అయితే ఉండండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే PDF రాగానే నేనైతే అందులో పెట్టే ప్రయత్నం చేస్తాను. మీకు అక్కడ సర్వర్కి అంటే వెబ్సైట్లో మనకు సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది, మీకు అవ్వదన్నమాట. సో మనకు దీనికి సంబంధించినటువంటి CBT1 అనేది మనకి లాస్ట్ ఇయర్ November 25 to 29 వరకు అయితే కండక్ట్ చేస్తారు కదా. అయితే ఈ CBT2 ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టే మనకి మార్చిలో నెక్స్ట్ మంత్ మార్చ్ 19 నుంచి 20 వరకు అంటే 19-20 డేట్ నాడు దీనికి సంబంధించినటువంటి CBT2 అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో మొత్తానికి ఏంటంటే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నేను పెడతాను. ఆ PDFలో చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ని చెక్ అయితే చేసుకోండి. ఇట్లా మీ నెంబర్స్ కనుక ఇందులో మ్యాచ్ అయి ఉంటే కనుక మీరు CBT2కు సెలెక్ట్ అయినట్టు లెక్క. సో మొత్తం ఈ రకంగా PDF అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో కనుక మీ నెంబర్స్ అనేవి మ్యాచ్ అయితే కనుక మీరు CBT2కు సెలెక్ట్ అయినట్టు లెక్క. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తర్వాత వీడియో కూడా చేసుకుంటా, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే మీకు రిజల్ట్ అనేది రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ అవుతున్నాయి. మన జోన్కి సంబంధించినటువంటి రిజల్ట్ రాగానే నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను అని చెప్పేటటువంటి అప్డేట్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే ఉండండి, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.